మొత్తము భూమి ఎమ్మెల్యే జరుగుతా తెలంగాణ ప్రజలకు అలాగే మిగతా అందరికీ శుభాకాంక్షలు. వజ్రోత్సవాల సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి జెండా అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ చేపడుతున్నారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరీ ముందుకెళ్ళి వారం రోజుల కింద నుంచే పండగ జెండా పండుగను చేసుకుంటున్న సందర్భంగా చాలామంది స్పందించడం జరిగింది. చాలామంది ప్రజలు దాదాపుగా 99% ప్రజలు జెండాను ఇంటి మీద ఎగరవేసిన సందర్భాలు చూస్తున్నారు. అన్ని పార్టీలు వర్గాలకు అతీతంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే జెండా పండుగను జరుపుకుంటున్నారు. ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా చూసుకున్నట్లయితే దీన్ని దాదాపుగా ఎవరైతే యువత ఉన్నారో ఎవరైతే దీని విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ 1947లో స్వాతంత్రం వచ్చే నాటికి పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, అప్పుడు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారో స్వాతంత్రం సిద్ధించిన వాళ్ళు దీని ద్వారా తెలుసుకునే ఒక చక్కని అవకాశం అయితే కలిగిస్తుంది. ఒక చిన్న విషయం చెప్పడానికి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. భారతదేశం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న భారతదేశం నుంచి బ్రిటిషర్లు వెళ్ళిపోతున్న సందర్భంలో మనకు దాదాపుగా 500 సంస్థానాలు పైనే ఉన్న సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు ఒక మాట చెప్పి వెళ్ళడం జరిగింది. మీరు కలిసి ఉండలేరు, 500 సంస్థానాలను మీరు కలిసి మేనేజ్ చేయలేరు, మీ భారతదేశం ఎప్పటికైనా ముక్క చెక్కలుగానే ఉంటుందని చెప్పిన సందర్భంలో 75 సంవత్సరాల అనంతరం కూడా భారతదేశం ఇప్పటికి కూడా అంటే కలిసిమెలిసిగానే ఉండేది. భిన్న సంస్కృతులు భిన్న నేపథ్యాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరుపుకుంటున్న 75 సంవత్సరాల ఉత్సవాలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ మాతాకి జై. భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, అలాగే మరి వి3 న్యూస్ మిత్రులందరికీ కూడా 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన స్వాతంత్రము
తెచ్చుకోవడానికి కారణాలు అందరికీ తెలుసు. సిపాయి తిరుగుబాటుతో స్టార్ట్ చేస్తే వివిధ అంచెలంచెలుగా 200 సంవత్సరాలు మరి బ్రిటిష్ వారి పైన, అంటే ఈ బ్రిటిష్ వారి పైన అంత ముందు నుంచి పోరాటం స్టార్ట్ అయినప్పటికీ బ్రిటిష్ వారి పైన అంచెలంచెలుగా పోరాటం చేస్తూ చివరిగా 47కు స్వాతంత్రం వచ్చింది. సో ఈ స్వాతంత్ర ఉద్యమంలో చాలామంది కూడా అమరులయ్యారు. కొంతమంది మరి బ్రిటిష్ వారి మీద మరి ఏదైతే మనం అంచివేసేలకు చాలామందిని కూడా కాలక్రమేపీ వాళ్ళని అందరినీ కూడా మరి సంసివేయడం జరిగింది. అలాగనే కాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇంతకుముందుకు ఎలాగ ఉన్నదో దేశము ఇప్పుడు ఎలాగ ఉన్నదో మనం అందరం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దేశం యొక్క స్వరాజ్యం యొక్క పొలాలు అంటే మంచి ఫ్రీగా మాట్లాడుతున్నాడు, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాడు. కానీ దేశం ఇంకా డెవలప్మెంట్ కావాలంటే విదేశీకరణ, అంటే ఈ దేశంలో పుట్టినటువంటి టాలెంట్ వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి అంటే ఇక్కడ సరైన విద్య కోసం, సరైన వైద్యం కోసం మరి చూసుకున్నట్టయితే అన్ని వసతుల్లో కూడా ఖచ్చితంగా కూడా భారతదేశంలోనే ఇక్కడే యువత ఎవరైతే స్కిల్స్ ఉన్నటువంటి యువత అందరూ ఈ దేశంలో ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. రాకెట్ పంపించగలుగుతున్నాం కానీ ఇంకా పునాదులలో కొన్ని గ్రామాలలో మరి ఇప్పుడిప్పుడే విద్యుదీకరణ కూడా పూర్తిగా మరి వచ్చినట్టు సందర్భాలు, అలాగే మరుగుదొడ్లు కూడా పూర్తిగా వచ్చిన సందర్భాలు, అంటే ఇప్పుడిప్పుడే 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు కూడా ఇంకా కొన్ని ఊర్లకు కనెక్టివిటీ విషయంలో కావచ్చు, ఫోన్ సౌకర్య విషయంలో కావచ్చు, అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. నిరుద్యోగం అంటే యువత ముఖ్యంగా మనకు మరి 60% యువత ఉన్నటువంటి ఈ దేశంలో రాబోయే 30 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మళ్ళీ వృద్ధ దేశం అవుతున్న సందర్భంలో ప్రతి యువతకు అందరూ కూడా అన్ని విషయాలలో అన్ని రంగాలలో ముందుకెళ్లే విధంగా భారత ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే భారతదేశం ఖచ్చితంగా కూడా విశ్వ గురు దేశంగా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలకు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా మిత్రి ప్రేక్షకులందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. ముఖ్యంగా 75 సంవత్సరాలు జరుగుతున్నటువంటి స్వతంత్రం సాధించి 70 సంవత్సరాలు నిండి 76 వసంతాలకు పోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆజాదీ కా అమృతోత్సవ భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కావచ్చు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర సంబరాలు అంబరాన్ని మించి చేస్తున్నటువంటి నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గటువంటి దేశంగా ఈరోజు పేరు ప్రఖ్యాతులు సాధించి మొత్తం యావత్ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి దేశంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో మనకు స్వతంత్రం సాధించుకున్న రోజు జరిగినటువంటి సంఘటనలు మరొకసారి నెమరేసుకుంటూ దేశానికి స్వతంత్రం చేసి కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించి మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నాం అంటే వారి యొక్క శ్రమ ఫలితం, వారి యొక్క బలిదానాల మీద మనం ఏర్పడినటువంటి భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు గొప్పగా రచించి మనం ఈరోజు అందరికీ ఫలాలు అందే విధంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అద్భుతంగా మన భారతదేశ పరిపాలన జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మరి స్వర్ణోత్సవాలు కూడా అద్భుతంగా చేసుకునే విధంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా వారి యొక్క ఆశయాల అనుగుణంగా ఆ రోజు చేసినటువంటి వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువగట్టలేనటువంటి నేపథ్యంలో వారి యొక్క ఆశయాలను నెరవేర్చే దాంట్లో ఇప్పుడు యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, యువత మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి V3 న్యూస్ ప్రేక్షకులకు మరి V3 న్యూస్ సిబ్బంది అందరూ కూడా మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. మొదటిగా V3 న్యూస్ మన గౌరవనీయులు పెద్దలైనటువంటి మన డాక్టర్ కాచం సత్యనారాయణ గారికి, మన ఎండి సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పెద్దలందరికీ కూడా మరి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు మనం స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నామంటే అది చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే 1947 అప్పుడు రోజులు ఆలోచించినట్లయితే అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడలేం, కానీ దేశ చరిత్రను మనం ఒకసారి తిరిగేసి చూసినట్లయితే అది చదువుతుంటేనే మన లోపల ఉన్నటువంటి రక్తం ఉడికిపోతూ ఉంటుంది. అన్ని కష్టాలు, అన్ని ప్రాణత్యాగాలు, అంతటి దీక్షలు, కఠోరమైన దీక్షలు చేశారు. ఈరోజు మనం స్వతంత్రంగా ఉంటున్నామంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే ఎన్నో ప్రాణత్యాగాలు, ఒక మనిషి ఒకరి కోసం ఒక చిన్న మాట కూడా పడలేని రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఒకప్పుడు మన దేశం కోసం మనం అంతా కూడా స్వతంత్రంగా ఉండడం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలు, గాంధీజీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, మరి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇలా ఎంతోమంది, వారితో పాటు వెనుక ఉన్నటువంటి మహిళలు కూడా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనమంతా కూడా స్వతంత్రంగా జీవించడానికి మరి ఇంతటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి మన యొక్క భారతదేశానికి ఇంతటి గౌరవాన్ని తీసుకొచ్చారు మన పూర్వీకులు, మన మహనీయులందరూ కూడా. కాబట్టి వారిని స్మరిస్తూ, వారిని జ్ఞాపకం చేసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని యువత అంతా కూడా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా యువత అంతా కూడా చాలా మరి వ్యసనాలకు అన్నిటికీ బానిసలవుతున్నారు. అవన్నీ కట్లను తెంచివేసుకొని
చేసుకొని మన యొక్క మరి పూర్వీకులు చేసినటువంటి మహనీయులను జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్తూ దేశం కోసం పోరాడాలని, అలాగే ఈ రోజు కూడా మనం ఇటువంటి వజ్రోత్సవాలు కావచ్చు, ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరుపుకుంటున్నామంటే కారణం లేకపోలేదు. మన సైనికులంతా కూడా మన దేశ సరిహద్దుల్లో వారి ఎండనక వాననక ఎన్నో కష్టాలకు ఆహారం కూడా సరిగా లేని పరిస్థితులలో వారంతా కూడా మనందరినీ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ మేమున్నాం, మీరు ధైర్యంగా జీవించండి, మీరు పోరాడండి అంటూ మా తర్వాత మరొక జనరేషన్ క్రియేట్ చేయండి అంటూ వారంతా కూడా సరిహద్దుల్లో ఉంటూ మన కోసం ఎన్నో ప్రాణ త్యాగాలను సైతం వారి కుటుంబాలను విడిచిపెడుతున్నప్పుడు వస్తే మీతో కలిసి ఉంటాం లేదా దేశం కోసం ప్రాణం అర్పిస్తామంటూ వాళ్ళు జై హింద్ భారత్ అనుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి యువత అంతా కూడా ముందుకు వెళ్ళాలని, మరి ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా మన మహనీయులందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళుతూ మన భారత జాతి కోసం జీవించాలని, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, మన సాంప్రదాయాలు సంస్కృతి కావచ్చు ఏ దేశంలో కూడా లేవు. కాబట్టి మనం అందరం భారతీయులుగా ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.